ఈ యుద్ధం కూలంకషంగా పరిశీలిస్తే అన్ని దేశాలు కూడా మన దేశానికే సపోర్ట్ చేసినట్లుగా కనిపిస్తాయి. కానీ ఈ యుద్ధం మాత్రం జరగాలని అనేక దేశాలు కూడా లోపాయికారంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు అమెరికా విషయానికి వస్తే అమెరికా మనకే సపోర్ట్ చేస్తున్నట్లుగా నటిస్తుంది, లేదా మనకే సపోర్ట్ చేస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియా ముందు అయితే చెబుతుంది, లేదా న్యూట్రల్ గా ఉన్నట్లుగా అయితే చెబుతుంది అంతర్జాతీయ మీడియా ముందు. మరి ఐఎంఎఫ్ నుంచి $1 బిలియన్ ఏ విధంగా అప్పిస్తుంది? ఉగ్రవాదం దేశం అని అందరము చెబుతున్నాం, సరే పక్కన పెట్టండి, మనమంటే అబద్ధం చెప్పామనుకోవచ్చు. ఆ దేశానికి చెందినటువంటి రక్షణ మంత్రే కదా ఉగ్రదేశం అని చెప్పాడు, మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించామని చెప్పాడు. అది కూడా సోవియట్ యూనియన్ కి వ్యతిరేకంగా పశ్చిమ దేశాల కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సి వచ్చింది గత 30 సంవత్సరాలుగా అన్నాడు. అంతే కదా, ఆ దేశ బులోవల్ బుట్ట మరొక నాయకుడు ఇదే విషయాన్ని చెప్పాడు, ఉగ్రవాదాన్ని మేము పెంచాము, అది నిజమే అని. సరే ఇవన్నీ పక్కన పెడదాం. భారతదేశం త్రివిధ దళాలు 9 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. 9 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేశాయి. దాదాపు 120 మంది ఉగ్రవాదులు హతమయ్యారు కదా. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినప్పుడు పాకిస్తాన్ స్పందించిందంటే ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నట్లే కదా. మరి అలాంటప్పుడు అమెరికా ఎందుకు దీన్ని గుర్తించదు? ఐక్యరాజ్య సమితి ఎందుకు దీన్ని గుర్తించదు? మిగతా దేశాలు దీన్ని గుర్తించి ఎందుకు పాకిస్తాన్ ని వ్యతిరేకించడం లేదు? ఐఎంఎఫ్ నుంచి $1 బిలియన్ అమెరికా ఇప్పించింది. టర్కీ, మన ద్వారా సహాయం పొందినటువంటి టర్కీ ఇప్పుడు పాకిస్తాన్ కి డ్రోన్లు ఇస్తుంది. అలాగే తుర్కీ 2023లో భూకంపం వచ్చి సర్వనాశనం అయిపోతే మొట్టమొదటి దేశం ఆదుకున్న దేశం భారతదేశం. ఎంతో సహాయం చేస్తే ఈ రోజు దాదాపు 400 డ్రోన్లను పాకిస్తాన్ కి పంపించింది మనపై యుద్ధం చేయడానికి. ఆ దేశ నాయకుడికి ఎప్పుడూ కూడా మనమంటే పడదు, కానీ మన దేశ నాయకుడు మాత్రం ఆ దేశానికి సహాయం చేశాడు. కొన్ని దౌత్యపరంగా చేయాల్సి వస్తుంది. ఆ దేశానికి మన దేశం పడకపోయినా దౌత్యపరంగా ఇలాంటి యుద్ధాల సమయంలో ఇలాంటి దేశాలు కనీసం తటస్థంగా ఉంటాయని ఇలా సహాయం చేశాడు. కానీ చివరికి అది తన విషయాన్ని మనపై కక్కింది. మన సహాయం పొందినా సరే అది మాత్రం పాకిస్తాన్కి మద్దతుగా నిలిచింది. ఏది బహిరంగంగా. చైనా చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని ఫైటర్ జెట్లను అయితే ఇచ్చింది. అవి పనికొచ్చేవా పనికిరానివే పక్కన పెట్టండి, లేదా అవి కాలం చెల్లినవా లేకపోతే పాతవి, ఇక ఏవైతే మిగిలిపోతాయో అలాంటివన్నీ పాకిస్తాన్ కి ఇస్తూ ఉంటుంది. పాకిస్తాన్ వాటిని చూసి వీళ్ళు చిన్నపిల్లలు పాడైపోయినటువంటి ఒరిజినల్ గన్ చూస్తే ఏ విధంగా అయితే సరదాగా ఫీల్ అవుతాడో ఆ విధంగా పాకిస్తాన్ కూడా ఆ విధంగా ఫీల్ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టండి, కానీ సపోర్ట్ అయితే ఉందిగా. మనకు తెలియకుండానే మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు పాకిస్తాన్ కి భౌతికంగా సహాయం చేస్తున్నాయి. మనకి మీడియా పరంగా అంతర్జాతీయ వేదికలపై ఒక మాట సహాయం చేస్తున్నటువంటి దేశాలన్నీ కూడా భౌతికంగా యుద్ధ సామాగ్రి సమకూరుస్తూ మిగతా దేశాలన్నీ సహాయం చేస్తున్నాయి. ఇవన్నీ మనం గ్రహించకపోతే మనకి అమెరికా సపోర్ట్ చేసిందని, అమెరికా పాకిస్తాన్ కి షాక్ ఇచ్చిందని ఇలాంటి మాట్లాడుకుంటూ గడిపేస్తే వాస్తవాలు దూరం అయిపోతాయి. కాబట్టి మనం ఈ దేశాలన్నింటినీ కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగని నేను ఈ దేశాలన్నింటిపైన మనం వ్యతిరేకత చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఇవి సహాయం చేస్తాయని డబ్బా కొట్టుకుంటూ ఏదో భారతదేశానికి అన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయని మనమైతే శంకలు గుద్దుకుంటూ గాలిలో ఎగిరితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెబుతున్నాను. కాబట్టి వీలైనంత మంది కేవలం భారతదేశంలో తయారైనటువంటి వస్తువులను మాత్రమే కొనడానికి ప్రయత్నం చేయండి. హలాలకు సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా కొనకుండా దయచేసి కొన్ని రోజులైనా ఆపి మీ యొక్క దేశానికి సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నేను ఈ యొక్క మన పిఆర్ న్యూస్ ప్లాట్ఫామ్ వేదికగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను.